హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం లోటస్ పాండ్ ఎదురుగా ఉన్న ఒక స్ట్రీట్లో అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకు ఒక అన్న ఇన్ఫోటెక్లో జాబ్ మానేసి ఒక ఫుడ్ స్టాల్ అయితే పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మనకి సౌత్ ఫుడ్ కాదు నార్త్ వాళ్ళు ఉంటారు కదా, నార్త్ వాళ్ళతో ఫుడ్ తయారు చేస్తున్నాడు. సో టేస్ట్ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఇందాక చెప్పా కదా ఇక్కడ మనకు స్టాల్ ఉందని, ఆ స్టాల్ ఇదే. సో ఒకసారి మనకి అన్న కూడా ఉన్నాడు, ఒకసారి అన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, అంతేకాకుండా అసలు జాబ్ ఎందుకు మానేసి ఇది పెట్టుకున్నారని అదే కూడా చేయండి. హాయ్ సార్. హలో, ఏం పేరు? నా పేరు మోహన్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాల్ ఇప్పుడు స్టార్ట్ చేసింది? ఈ స్టాల్ దగ్గర ఒక 6 సంవత్సరాలు అవుతుందండి. మనం మెయిన్గా ఎక్కడ చూసుకున్నా నా సౌత్ వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ నార్త్ వాళ్ళు ఉన్నారు, ఏంటిది? అంటే నా దగ్గర ఏంటంటే మన సౌత్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఇబ్బంది పెట్టడాలు, తర్వాత వర్క్ విషయంలో వాళ్ళకి ఉన్న అవగాహన మాకంటే ఎక్కువ అన్నట్టుగా కొంచెం ఫీల్ అవుతారు. కాబట్టి సో వీళ్ళకి ఏంటంటే మనం ఎంత పని నేర్పిస్తే అంత బాగా చేస్తారు, దానికి తగ్గట్టు ఇంకెక్కువనే చేస్తారు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. సో ఇంకోటి ఏంటంటే మనది కూడా ఏంటంటే రోటీ అనేది మొత్తం కంప్లీట్ నార్త్ స్టైల్ అది. సో పుల్కల్ అనేది మన దగ్గర ఇక్కడ ఉన్న దగ్గర లీటర్లు ఒక 5-6 స్టాల్స్ ఉంటాయి. వాటిలో మన దగ్గర ఫేమస్ ఏంటంటే పుల్కల్ అనమాట. సో ఈ పుల్కాల వల్ల ఇంకా వాళ్ళకు కూడా పుల్కాలు మనకంటే బాగా చేయడం వచ్చు కాబట్టి సో వాళ్ళకు కూడా మనం ఈ విషయంలో కూడా మనం వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మన దగ్గర ఐటమ్స్ ఏమి ఉంటాయి చెప్తారా? మన దగ్గర చూడండి ఎవ్రీథింగ్ ఉంటాయండి. అంటే మనకు వెజ్, నాన్ వెజ్ అండి. వెజ్లో చూడండి మనకి ఒక కర్రీ, ఒక ఫ్రై, పప్పు, సాంబార్, చట్నీ, రైతా, పన్నీర్ కర్రీ స్పెషల్ ఉంటుంది ఎవ్రీడే. నాన్ వెజ్లో చూడండి చికెన్ ఉంది, బోటి ఉంది, తలకాయ ఉంది, లివర్ ఉంటుంది, మటన్ ఉంటుంది. సో చికెన్లో 4 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది. బిర్యానీ ఉంటుంది, బగార్ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది. రోటీలోకి మామూలుగా ఏ కర్రీస్ బాగుంటాయి? రోటీలో వెజ్ తీసుకుంటే వాళ్ళకి వెజ్ స్పెషల్, అలా నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. ప్రైజెస్ చెప్తారా ఒకసారి? ప్రైస్ వచ్చేసి అండి అదే డిపెండ్స్. ఇంకా మీరు రోటీ వెజ్ తీసుకుంటే 3 రోటీలు వస్తాయి, వెజ్ కర్రీస్ 3 టైప్స్ ఆఫ్ వస్తుంది. సో మీకు 80 రూపీస్ అండి. నాన్ వెజ్ అయితే 3 రోటీస్ వస్తాయి, 2 రకాల చికెన్ వస్తుంది, ఎనీ 2 కర్రీస్ 130 రూపీస్. అలా బగారా రైస్ కూడా ఉన్నట్టుంది. బగారా బాస్మతి ఉంటుందండి, బిర్యానీ ఉంటుంది విత్ 3 పుల్కాలు విత్ కర్రీస్ విత్ రైస్. మీకు 100 రూపీస్లో మొత్తం కడుపు నిండా తిని వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, ఓన్లీ రోటీ విత్ చికెన్ కావాలనుకోండి సేమ్ 130 రూపీస్ అండి. అది రైస్ కావాలంటే 20 రూపీస్ ఎక్స్ట్రా. టైమింగ్స్ ఏంటి? టైమింగ్స్ వచ్చేసి 11:30 అండి మనకి. ఇది 11:30 నుంచి 5 వరకు ఉంటుంది మన దగ్గర. 5 వరకు ఉంటుంది. కాల్ పెట్టారు. ఓకే, ఎంతమంది ఏం చేసేవాళ్ళు? ఇంతకు ముందు చూడండి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. మన ఇన్ఫోటెక్లో నేను జాబ్ చేస్తుండే, డిజైనింగ్ సైడ్. బట్ ఏంటంటే జాబ్ వల్ల నాకు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల నేను అది మానేసి ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఎంత, అప్పుడు శాలరీ ఎంత వచ్చేది? శాలరీ నాకు వచ్చేసి అప్పుడు 35,000 వచ్చేదండి. 2016 వరకు నేను చేశాను. ఆఫ్టర్ 16 నుంచి ఇంకా మనం బిజినెస్ ఫీల్డ్లో చేస్తున్నాను. దీని మీద ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నాను. 2016 వరకు నేను చేశాను. అప్పటి వరకు నా శాలరీ బై హ్యాండ్ 35 వచ్చేది. కానీ మీరు ఈ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ దీనికి వచ్చాను. సో ఇక్కడ మాకు చెప్పారు కదా పుల్కా బాగుంటుందని, ఒకసారి మేము కూడా ట్రై చేయొచ్చా? తప్పకుండా అండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. ఎందుకంటే మీరు తిని కస్టమర్కి మీ వ్యూవర్స్ కానీ ఎవరికైనా చెప్పడానికైనా సరే మీరు ఫస్ట్ చూసి చెప్తే బాగుంటుంది. సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ ప్లేట్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా మనకి ఈ ప్లేట్ మనం మామూలుగా ఎక్కడ చూసుకున్నా కానీ మనకి ఇలా డిస్పోజల్ ప్లేట్ ఇలా అయితే ఇస్తారు. కానీ మనకు మాత్రం ఇక్కడ ఒక ప్లాస్టిక్ ప్లేట్ కూడా ఇచ్చాడు, ఇది పడిపోకుండా. నాకు ఇది బాగా అనిపించింది. సో మనకి ఈ ప్లేట్లో మెయిన్గా మనకి ఏమేమి తీసుకున్నాము అంటే పుల్కా అండ్ ఒక మలాయ్ చికెన్ అండ్ హరియాలీ చికెన్ అండ్ చికెన్ ఫ్రై, ఈ 3 తీసుకున్నాము. సో ఇదే కాకుండా మనకి ఆనియన్స్ ఇంకా నిమ్మకాయ పత్త కూడా ఇచ్చారు. సో మనం ఈ పుల్కాతో ఒక్కొక్క కర్రీ టేస్ట్ చేసి చూసి చెప్దాము ఎలా ఉంది అని. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ మెయిన్ చికెన్ ఫ్రై బాగుంది అంటున్నారు. సో మనం చికెన్ ఫ్రై తిందాం. ఫస్ట్ ఒక పీస్ అలా తీసుకొని ఇలా ఈ రోటీలో పెట్టుకొని గ్రేవీతో అలా తీసి బయట తిందాం ఎలా ఉందో. బాగుంది. రోటీలోకి చికెన్ ఫ్రై తింటుంటే బాగుంది, కొంచెం స్పైసీగా కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మలాయ్ చికెన్ ఉంది. నిజంగానే చికెన్ ఫ్రై అంటే కూడా
మలై చికెన్ బాగుంది. ఇంకా ఫైనల్గా హర్యానా చికెన్ బాగుంది. హాయ్ బ్రో, ఏం పేరు? అబ్దుల్ నయీం. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారా? ఇంతకుముందు ఇప్పుడు ట్రై చేశారా? ఇప్పుడే ఫస్ట్ టైం. ఓకే, మీకు ఎలా తెలుసు ఇక్కడ ఉన్నట్టు? ఇక్కడ అపోలో హాస్పిటల్కి వచ్చామా, ఇక్కడ బైక్లో వచ్చాము. వచ్చి ఇక్కడ ఓకే, ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి ఎలా? ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటే ఇక్కడే. ఓకే, ఏం తీసుకున్నారు ఇక్కడ మీరు? చికెన్ రైస్ తీసుకుంటాం. చికెన్ రైస్. ఓకే, ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ సార్. ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఫుడ్ ఎలా ఉంది? బాగుందండి, టేస్టీగా ఉంది బాగా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఏం పేరు? నా పేరు హేమంత్ బ్రో. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేస్తారు? ఇదే ఫస్ట్? బ్రో దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఓకే, చాలా బాగుంది ఫుడ్ అంతా. ఓకే. ఏం తీసుకున్నారు మీరు? నేను బిర్యానీ తీసుకున్నాను బ్రదర్. ఓకే, ఎంత పడింది మీకు ఇది? 150 ఎంత అన్నారు. ఫుడ్ మాత్రం క్వాంటిటీ మాత్రం సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో मच. हाय ब्रो, व्हाट इज योर नेम? राहुल सिंह. कैसे है टेस्ट? ठीक है, हमको 2 साल हो गए यही खाते हैं. हाँ, ओके. तुम कैसे बताया ये शॉप इधर ही है? मेरे सीनियर्स ने बताया था, पहले वो आते थे, हाँ, उन्होंने उनके साथ आए थे, फिर हम भी यहाँ आने लगे. ओके. तू क्या ले आया आइटम्स? मैंने चिकन लिया है, ओके, 2 टाइप का चिकन लिया है हाँ, और रोटी लिया है. థ్యాంక్ యూ సార్. थैंक यू. హాయ్ బ్రో, ఆయన ఏం పేరు? పవన్ అన్న. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది అన్న. ఓకే, ఇప్పుడు ట్రై చేయడం, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేశారు? లేదు ఇంతకుముందు రెగ్యులర్ ఇక్కడ వస్తాను నేను. రెగ్యులర్గా వస్తాను. ఏం చేస్తుంటారు మీరు? ఆటో డ్రైవింగ్ అన్న. ఓకే, ఆటో డ్రైవింగ్ చేస్తాను. ఇక్కడ ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాను. ప్రతిరోజు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మీరు బాగా ఎక్కువ ట్రై చేసిన ఐటమ్స్ ఏంటి? ఇది మన చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై బాగుంటుంది. బాగుంటుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈరోజు మనం లోటస్ పార్ట్ దగ్గర ఉన్న ఒక స్ట్రీట్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకు ఒక అన్న ఇన్ఫోటెక్లో జాబ్ మానేసి ఇక్కడ మనకు ఫుడ్ స్టాల్ అయితే పెట్టుకున్నారు. సో సౌత్ వాళ్ళు కాదు, నార్త్ వాళ్ళతో. సో నాకైతే సౌత్ ఫుడ్ నార్త్ ఫుడ్ అని లేదు, ఏ ఫుడ్ అయినా మనకి బాగానే ఉంటుంది. సో నేను తిన్నప్పుడు అయితే మాత్రం ఈ మలై చికెన్ అండ్ చికెన్ ఫ్రై నాకు చాలా 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 బాగా నచ్చింది. సో మీరు కూడా ఇక్కడ తినుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా మీ ఏరియాలో కూడా ఇలాంటి డిఫరెంట్గా ఎవరైనా ఫుడ్ ట్రై చేస్తున్నా కానీ, లేకపోతే అక్కడ డిఫరెంట్ ఫుడ్ ఉన్నా కానీ మాకు చెప్పండి, మేము అక్కడికి వస్తాము, అక్కడికి వచ్చి రివ్యూ తీసుకుంటాము. సో మేము ఈ వీడియోలో మనం టైమింగ్స్ చెప్పాం, అడ్రస్ చెప్పాం, ఇంకా అంతే. సో చూసారు కదా వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన iDreamలో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.